గమ్మతి వార్తలు. అందరికి శనార్థులు ఎట్టూరు బాగురా. ఇక మరి గమ్మతి వార్తలకు అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా మరిగా? చలో ఇక పోదాం పారి. ఇవాళ గమ్మతి వార్తలలో రామసక్కని సుద్దులు పట్టుకుని రానే వచ్చిన ఇక పెట్టుకుందాం పారి. ముందుగా పెద్దవాళ్ళు చూద్దాం పారి. మేము గెలవాము అని వెనుకడు చేస్తుందట ఎవరాళ్ళు. గుసగుసలు వద్దాట, బహిరంగమే ముద్దాట, వాజీవే కోమటిరెడ్డి. భగవాన బాలకృష్ణ ఎందుకో అక్కడ పోతే సస్తురాట ఎందుకో. పెద్దలకు ముడుపుడు పాపం, పేదలకే పానగండాలు. బండి సంజయ్ భలే చిత్రాలు. పూజారుల ఆటలో పిడిగుద్దులు. అబ్బో నీళ్ళకపోతే బాయి లోతు పోయింది అన్నట్టు నీ పాడైపోను గారు. పార్లమెంటు ఎలక్షన్లు అంటేనే వార వస్తుందట బీఆర్ఎస్ లీడరు. ఎందుకో ఏం కథ మరి చూద్దాం పని మనం కూడా. ఒకప్పుడు కారు పార్టీల టికెట్ నాదే అని ఎగబడి కేసీఆర్ కాళ్ళు మొక్కి కేటీఆర్కు ఫోన్లు చేసి జర ఏటనా చేసి పలానా ఏరియా టికెట్ నాకే ఇవ్వాలి అని సాటుంగా బతిలాడేదిలా ఎవ్వరి పట్టకు వాళ్ళు. కానీ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాక కారు పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తుర్రు పార్లమెంటు ఎలక్షన్లల్లా అంటే, అమ్మో నేను చేయను నేను మాత్రం చేయను అని కరంగా తిరుగుతున్నారు అడనుల్లా బీఆర్ఎస్ లీడర్లు. ఇక ఇప్పుడు గాలి మొత్తం కాంగ్రెస్ది బీజేపీదే నడుస్తుంది. జనాలు కూడా గాళ్ళనే కలవరిస్తున్నారు. మేము ఎంపీగా పోటీ చేసి పైసలు ఖర్చు పెట్టుకునేదే కానీ గెలువం అని కాడెత్తేస్తున్నారు అడనుల్లా కారు పార్టీ లీడర్లు. ఇక రంగంలోకి దిగిన హరీశవయ్య కేటీ రావులన్న ఇక జర మీరు ఎటనన్నా చేసి ఈసారి ఎంపీగా బరిలో ఉండాలి, లేకపోతే మన కారు పార్టీ వల్ల ఇజ్జతి పోతుంది అని తెలంగాణ భవన్కు విలిపించి ధైర్యం చెప్పుకుంటా పోటీలో ఉండాలని చేతులు దొరికించుకొని బతిలాడుతున్నాడనుల్లా. ఇక అట్లా బతిలాడినా ముఖమంతా మార్చుకొని అత్త మీది కోడలి లెక్క ముక్కంతా ఇరుచుకుంటున్నాడనుల్లా. ఇలా ముళ్ళపోయినట్టుగా లేదు మేము ఖరారు చేసిన వాళ్ళు మాత్రం పోటీలో ఉండాల్సిందే అని ఇక కేసీరావు అయితే నీ దండం పెట్టి సిలుకకు చెప్పినా కానీ మారు కుతికతోటి మాట్లాడినట్టు మీరు పార్టీ ఫండ్ ఎక్కువ ఇస్తేనే చేస్తాం అన్నట్టుగా అది కూడా బలి మీదికి మాట్లాడుతున్నాడు. ఏమో అంటారు చూడు, ఓడలు బండ్లు ఓడలైతాయి అన్నట్టు కొసకు కారు పార్టీ కథ ఎందాక వచ్చిందేములా. మురికి ముత్తైదు కంటే వెల్లడి అయిన విధవ మేలు అన్నట్టు కారు దిగి చెయ్యికి సేకాండు ఇస్తే బాగుండురా అని గుటుకు మిటుకు అంటున్నాడనుల్లా కారు పార్టీ లీడర్ల పానాలు. ఎంత కాడికొచ్చే రాంగా 364 సిగములున్నా ఒకటే, 36 బుడ్డ కొప్పులున్న ఒకటే అన్నట్టు. వామో ఈ కారు పార్టీ వల్ల బొల్లి కూతల కంటే మా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మాటనే మేలు అని చెప్పుకొస్తుండుల్లా ఆగిరెడ్డి. ఇక మరి చూద్దాం పరి ఈయన అంబాయం ఏముందో. మునిమాపటి మాటలు ముందుకు రావు అన్నట్టు కేసీరావు కళ్ళబొల్లి మాటలు కాచగలిసినాయి. ఇది వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందాలంటే నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగిన రేపు మాపు అని తిప్పుకుంటా ఏళ్ళు గడిపేది. కానీ ఇప్పుడు అట్ట కాదు. మీ ఊరి గ్రామ సభలోనే నిరుపేద పెళ్లి పిల్ల తల్లిదండ్రులకు చెక్కులు ఇస్తాం, తులం బంగారం పెడతాం అని ఈ రకంగా కారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా అని చెప్పుకొస్తుంటున్నా మంత్రి పెద్ద కోమటిరెడ్డి. ఎంకే పడేలా ఏం సాగతో 2 ముచ్చట్లు చెప్పి మా వాళ్ళు కూడా వింటారట. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి చేసిన మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కొద్దిగా ఆలస్యం జరిగింది మీ చెక్కులు వచ్చి కూడా ఎలక్షన్ తర్వాత. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు నేను బిజీ ఉండడంతో మీకు లేట్గా చెక్కులు అందిస్తున్నందుకు మీ అందరూ కూడా క్షమించాలి.
ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్ లో ₹1,00,000 చెక్ తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా దాంతో పాటు వెంటనే 1 తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్ కి వెళ్ళి మేము క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయారు సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను మన చెక్కులు పంచాయి గారు నేను సంతకం పెట్టేది ఉండదు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పేదవాళ్ళు అర్హులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నిర్ణయించుకుంటాం. ఏది ఇచ్చినా పెన్షన్ రేపు ₹4,000 పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ₹5,00,000 ఇచ్చినా, మనం ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియరీ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్ని అప్లికేషన్లు ఇచ్చిండు. మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు తీసుకుంటున్నారా చెప్పాలి మీరు? అదొక పని చేస్తాం కదా. అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన 4 గ్యారెంటీలతో పాటు మీకు ఇవ్వని గ్యారెంటీలు చాలా చేస్తున్నాం. ఇంకా ఇంతే కాదు, సర్కారు నుంచి ఏమి ఇచ్చినా సాటుమాటు వ్యవహారం, లీడర్ల పెత్తానం, పైరవీరు ఉండయాట. ముఖం చూసి బొట్టు పెట్టేది అయితే అస్సలకే ఉండదాట. నువ్వు ఏమైనా బరాబర్ నలుగురికి ఎరుకుంటే ఇస్తాం, ప్రజల ముందే ఇస్తాం అని కరాఖండిగా చెప్తుండులా. ఏమంటావు పడేలా? నిజమేనా? ఇగో ఇదన్నట్టు కథ. పచ్చాళ్ళ నోటికి పని చెప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు గ్రామ సభలో ప్రజల ముందే ఇస్తామని చెప్పుకొస్తుండులా ఈ పటేలు. ఓ పటేలా, అన్ని సరే కానీ ఇక మరి సర్కారు ఖజానాలో లంక బిందెలు ఉన్నాయని మీరు అనుకుంటే బోయకెలు బొచ్చలే మీలే అంటుంటుంది. జర ఏం చేసినా జనాల మీద భారం కాకుండా చెయ్యరు సారు. ఇప్పటికే మా నెత్తి మీద కేసీరావయ్య ఎత్తరాని బరువు ఎత్తుండని మొయ్యలేక సచ్చి బతుకుతున్నారట ఊర్లో పోని జనాలు. జర మరి మీరు పుణ్యం కట్టుకోరి, లేకపోతే మరి జనాల కథ మీకు ఎరిగే కదా ఎట్టుంటుందో మళ్ళా. అదే అంటున్నా. ఎవర్రా అదిశాయి ముందుగా దిశేమనరా? అరే మన రక్తము మనోడే అని చెప్పుకోసమేరా నాకు. తీస్తావా తీయవరా? నేను చెప్తున్నా కదా తీయి. నువ్వు ఎంత చెప్పినా నేనా నేనే అంటున్నా అనుకుంటురా? ఏంది నేను కాదు, ఒక సినిమా హీరో అంటుండు. ఆయన సంగతి ఉందో చూద్దాం పని. అరే పదామడ పోయినా పాలోని పగ ఉంటుంది అన్నట్టు బాలకృష్ణ తోడబుట్టిన అన్న హరికృష్ణ కొడుకు చిన్న ఎన్టీఆర్ మీద సినిమా హీరో బాలకృష్ణ బగ్గున మండిపడుతుండులా అగ్గి మీద గుగ్గిన లెక్క. అయితే పెద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతికి అయ్యకు పూలమాల వేద్దామని వచ్చేసరికి బాలకృష్ణ ఇగో గీ తీరుగా అంటుండులా సారు. కోపం సలకుండా సారుకు మునిపే ముక్కు మీద కోపం. ఏమంటుండో ఇనురే ఇన్నారులా బాలకృష్ణ తీసేయ్ అని ఎట్లా అంటుండో అరుస్తుండు సారు. కడుపులకి లాంబాయం ఎగదానికి వస్తుంది. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక పెద్ద ఎన్టీఆర్ సమాధి కాడ వర్ధంతి నాడు వీళ్ళు వచ్చి పూలమాల చేస్తానికి వస్తారు కదా. ఇక చిన్న ఎన్టీఆర్ అభిమానులు తాత సమాధి పక్కన చిన్న ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టిరాడనుల్లా అంతే. ఇక గయ్యి బాలకృష్ణ కంచె పడేసరికి నీ దండం పెట్టి కళ్ళు బగ్గున మండినాడనుల్లా. బాలకృష్ణకు ఇక చూడుర్రి ఎంత ఆయాసం వెలగక్తుండో ఇనుర్రి. రాజకీయ కుట్రలతోటి చిన్న ఎన్టీఆర్ మీద బాలకృష్ణ పగ పెంచుకుండాని చిన్న ఎన్టీఆర్ అభిమానులు ఒకటే గుసగుస పెట్టుకొని గుస్సా అవుతున్నట్టులా బాలకృష్ణ మీదకి. ఇక మరి ఈ పంచాయతీ పాడైపోను, మరి ఎందాకపోతుందో ఏమవుతుందో కొస కానీ ఒకటి అనుకుంటున్నారట ఏపీలో జనాలు. 45 దినాల దాకా ఇక్కడ తొంగి చూడొద్దు. ఒక ఆడ పుసుక్కున తొంగి చూసిరో ఇక మీ పానాలకే ఎసరు వస్తుంది. తర్వాత మాత్రం నేను బాధ్యుని కాదు, నన్ను అనొద్దు అని అనుకొస్తుంటున్నా ఈ పిల్లగాడు. మరి ఎందుకోసం చూద్దాం మరి.
తెలంగాణ నుంచి కర్ణాటక పోయే రోడ్డుకు పానం బాగలేదటనుల్లో ఒంట్లే సత్వలేక ఈ రోడ్డు మురట్ల మునుగుతుందటనుల్లో జర్ర మీ బాంచను గక్కడ మాత్రం మరి చూడకూర్రి ఎందుకంటే ఉచితంగా పానాలు పోతాయి అని కుదికే కూరబడంగా మరో మొత్తుకొని చెప్తుండుల్లా ఇగో ఈ నూరికి ఎస్ఐ ఏమంటుండో. నమస్తే అండి, నేను కృష్ణ ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఈ రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి నేషనల్ హైవే 167 ఏదైతే ఉందో రాయచూరుకు రాకపోకలు ఈ రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ అవుతాయి. బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా ఒక 45 రోజుల పాటు రేపటి నుంచి మార్చి 1వ తారీఖు వరకు మనకు బంద్ ఉంటుంది. ప్రయాణికులు దయచేసి కొంచెం వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్స్, ఉదాహరణకు చెప్పాలంటే మన ఇప్పుడు నేషనల్ హైవే 44 నుంచి స్ట్రైట్గా ఎర్రవల్లి చౌరస్తా, పెబ్బేరు ఎర్రవల్లి చౌరస్తా అటు నుంచి గద్వాల్ టు రాయచూరు వెళ్ళగలరని చెప్పాను మనవి. అటు కాకుండా ఒకవేళ ఇటు వచ్చినట్టయితే మన ఇక్కడ నుంచి మన థై రోడ్ నుంచి ఈ సైదాపూర్, గూడూరు, గబ్బూరు ఆ ఏరియా నుండి రాయచూరు వెళ్ళవచ్చు. ఒకవేళ ప్రయాణికులు మన రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్ ట్రైన్ మార్గం నుంచి పోవడానికి ఉంది. రోడ్డు మార్గం మాత్రం టోటల్ క్లోజ్ ఉంటుంది 45 days. ఈ అసౌకర్యాన్ని జనాలు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం మాకు పోలీసుకు సహకరించవలసిందిగా నేను మనవి చేస్తాను. ఇన్నారులేవో పబ్లిక్. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం సరిహద్దులో కృష్ణా నదిపై ఆనాటి నిజాం కాలపులో నిర్మించిన బ్రిడ్జి పండై ముసల్దై ముదట్ల మునుగుతుందటనురా. ఇక పుసుక్కున గట్టే మర్చిపోయి పోతిరో అమ్మ ఇక సావును కొని తెచ్చుకున్నట్టే అని కుండ బద్దలు కొట్టి చెప్తుండుల్లా ఈసారు. ఇక మరి చెప్పంగా వినకపోతే షడంగా చూడాలి అన్నట్టు పానాల మీద ఆశ ఉంటే మాత్రం జర్రగా పని చేయకుర్రో. ఏమంటున్నాం? మీరు ముడుపులు తీసుకొని మమ్మల్ని చంపుతారా? అమ్మ మీరేమో ఏసీ కార్లలో తిరగాలి, మేము మా పిల్లలేమో గంగల కలవాలి. ఇదేనారా మీ తరీకా? ఎన్నాళ్ళురా మీ బోగాటము? మా ఉసురు తలిగి పోతారా మీరు? ఏమో అంటారు చూడు, ఇంటోడు కూర్చున్న కాడైతే ఇంటి అడుగురిని ఏమో చేసిండు అన్నట్టు. కొంతమంది తెల్లంగీలు వేసుకొని లావు మాటలు మాట్లాడే తొత్తులు పెద్ద పెద్ద బలిసినోళ్ళు చేసే బిస్కెట్లు తిని అన్యాలంగా పేదోళ్ళ పానాలకు గండమైతురాడనుల్లా. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఇటు వెలిమినేడు, అటు పిట్టంపల్లి, ఇటు బొంగోలు చెరువు 3 ఊర్ల జనాలకు ఊపిరాడకుండా చేస్తున్నాడనుల్లా ఎంపీఎల్ స్టీల్ ఐరన్ కంపెనీ వాళ్ళు. ఇక ఈ కంపెనీతోటి చుట్టుపక్కల ఊర్ల జనాలకు కంపెనీ నుంచి వచ్చే పొగతోటి పంటలు పాడైపోతున్నాయట, మూగజీవులు చచ్చిపోతున్నాయట, జనాలకు శ్వాసకోశ రోగాలు వస్తున్నాయట, ఇక గాలి మొత్తం కలుషితమయ్యి పాడైపోను చర్మ రోగాలు కూడా వస్తున్నాయటనుల్లా. ఇక మరి గిట్ట మా పానాలతోటి చెలగాటం వాడుతుందని కంపెనీ వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా ఊర్లో కొంతమంది బడాయిగాళ్లకు లంచాలు ఇచ్చి ఊరోళ్ళ మాట లెక్క చేయకుండా ఇగో ఈ కంపెనీ నడిపిస్తున్నారట ఈ శుద్ధ పూసలు. ఇక నిన్న ఓ సభ పెట్టి ఇంకా మన కంపెనీని ఎట్లా డెవలప్ చేద్దాము, ఎంత భూమిని ఆక్రమించుకుందాము, ఇంకా ఎంతమంది పానాలు మింగుదాము అని ఆలోచన చేసుకుంటేందుకు సభ ఏర్పాటు చేస్తే ఇక ఈ ముచ్చట సరిగా ఊరోళ్ళు ఊకుంటారు. ఊరంతా కదిలి టెంట్లు, కుర్చీలు ఎక్కడికక్కడ పక్కన వరగజీరి ఆగం చేస్తుంటే పోలీసులు వచ్చి సంలాయించబోతున్నాడనుల్లా. ఈ తతంగా నడుస్తుంది. పాపం వాళ్ళ కడుపు మసిలి ఉంది. మరి ఏం చేస్తారు? ఊకుంటారా? చూడాలి మరి ఎవరి హిమ్మతితోటి ఈ స్ట్రీట్ ఐరన్ కంపెనీ నడుస్తుంది, ఇంటి దొంగలు ఎవరు, బయటి దొంగలు ఎవరు అనేది పాపం పండబడినాక బయటపడుతుందని ఈ ముచ్చట ఎరుకైన జనాలు అనుకుంటున్నా. ఇక ఎలక్షన్ టైంలో నాయకులు ఏం పని చేస్తారు? ఇక ఒక ఆయన బట్టలు వింటాడు, ఒక ఆయన బాసలు తోముతాడు, ఒక ఆయన బజ్జీలు వేస్తాడు. నీ దండం పెడితే ఇటు చెప్పుకుంటే పోతే తిరగ పనులు చేస్తారు. ఆఖరికి ముజ్జు కూడా కడుగుతారు. ఎందుకంటే వాళ్ళ అవసరం కదా. ఇక మరి ఈ పెద్ద మనిషి ఏం పని చేస్తుండో చూడురు మీరే. వారే బా నీ దండం పెడితే బండి సంజయ్ అన్న భలే ఉపాయం చేసిండుగా. ఎందుకంటే మరి ఇక రేపో మాపో పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మరి చెడ్డపడ్డ వ్యవహారం చేస్తేనే కదా 4 ఇత్తులు రాలేది. ఇక అందుకనే ఇక మరి చిన్న సన్న ఉపాయం చేయలేదు సారు. ఇక చూడురో నీ దండం పెట్టి కరీంనగర్లో ఇక పద్మాలయ నగర్లో శివాలయాన్ని ఎంత రామసక్కదనంగా శుద్ధి చేస్తుండంటే అమ్మ. ఇక మరి ఈ పాటు ఈ రంగు గప్పుడు ఎక్కడ పోయిందో అని ఒకటి అనుకుంటున్నారట జనాలు.
ఇక మరి గట్ట ఉంటుంది కథ. ఇప్పుడు ఏమైనా చేస్తారు, ఏం కావాలన్నా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఓట్లు కాబట్టి ఇక ఓట్ల ముందర గీ తతంగా ఎత్తుకుంటూ బండి సంజయ్ అని ఒకటే గగ్గోలు పెట్టి మొత్తుకుంటున్నారు కరీంనగర్లో జనాలు. చూడు రే బండి సంజయ్ అన్న శివాలయంలో ఎంత రామ సక్కదనంగా శుద్ధి చేస్తుండో నీళ్ళతోటి. అవ పైపు వచ్చి చిన్నగా ఎట్ట కడుగుతుండో చూడు రే మీరే. ఇంకో గిట్లా ఉంటుంది. ఇక ఇదంతా హెచ్చోళ్ళు హెచ్చి తిరిగా పచ్చోళ్ళు పచ్చి తిరిగా. నిజంగానే బండి సంజయ్కి ప్రేమ అభిమానము అంత భక్తి ఉన్నోడైతే మరి గాబొద్దు గాయల గప్పుడు ఏం చేసిండు, గీయాల గీ పని ముంగటేసుకుండు. మాకెరికే ఈ కథ అంతా మాకెరికే అని ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడు అన్నోళ్ళ ఈ బండి సంజయ్ని. బీఆర్ఎస్ లీడర్లు ఆగము అంగడి అయ్యి అసలు కుతలగా అవుతున్నాడు. మరి ఎందుకని కావచ్చు, ఇలా కూర్చునే కష్టమేంది ఏందో చూద్దాం పరి అసలు సంగతి ఏందో. వామ్మో నాకు ఎడమ కన్ను అదురుతుందిరో, వాయో నాకు కుడి జబ్బ వణుకుతుందిరో, నాకు గుండెకాడ దడ ఉడుతుందిరో. అంటే నాకు నిన్ని అలా పానం గాయి గత్తర అవుతుందిరా. ఉందునా ఊరు వెళ్ళిపోదునా, లేకపోతే ఏమైనా దాచుకుందునా. నాకు ఒంటరిగా ఉంటే గదే ముచ్చిన యాదికి వస్తుందిరా. ఇక లాభం లేదు, ఊరు బయట దేశం పోయి దాచుకోవాలని ఉందిరా నాకు. వామ్మో ఇక లేకపోతే నేను సత్యమార్గం ఉందిరా అని కింద మీద అవుతున్నాడనుల్లా. బంగారు తెలంగాణలో బాత్కానీరు కొట్టి మంది భూములు కబ్జా పెట్టి మలుపుకున్న శుద్ధ పూసలు. ఇక గిటు చూడు ఈ పెద్ద మనిషిని. సార్ నా పేరు కొత్త రాజిరెడ్డి, నేను రిటైర్డ్ సింగరేణి ఉద్యోగిని. రీసెంట్గా 2020 సంవత్సరం జనవరిలో రిటైర్డ్ అయిన ఈ స్థలం 1999లో తీసుకొని దీనికి 2006లో మున్సిపల్ పర్మిషన్ తీసుకొని అన్ని కాంపౌండ్ వాలు, బోరు, కరెంట్ మీటర్ అన్ని పెట్టుకొని ఇక్కడ వాచ్మెన్ పెట్టుకొని ఈ 24 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేదన్న. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి గెలిచిందో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటరాములు 12వ డివిజన్ ఈయన నాకు ఈ ప్లాటు నువ్వు ఇడిచిపెట్టి పోవాలని నాకు ఫోన్లో బెదిరియడం. ఇంతలో నేను రిటైర్డ్ అయినాక ఇక్కడికి వచ్చినాక కూడా మీకు ఎట్టి పరిస్థితుల లోపల కూడా నీకు ఇల్లు కట్టనియా, నేను కార్పొరేటర్ను, నా పర్మిషన్ లేదు, నువ్వు ఇల్లు కట్టలేవు, నాకు మినిస్టర్ సపోర్ట్ ఉన్నది, పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉన్నది, నువ్వు తట్టబుట్ట చదువుకొని పోవాలని నాకు వార్నింగ్ ఇచ్చినాను. అంటే నా జాగాలను ఇల్లు కట్టనీయకపోవడానికి ఒక కార్పొరేటర్ అయి ఉండి అట్టెట్లా నువ్వు నన్ను అడ్డుకుంటావు, నేను కూడా చూస్తా అని అప్పటి నుంచి 2020 నుంచి నేను పోరాటం చేస్తున్నాను. పోరాటం చేసే క్రమం లోపల నా పక్కపంటి ఒక 120 గదాల జాగా మన సత్తన లోపెల్లి జ్యోతి అనే ఆమె దగ్గర ఈయన తీసుకొని అప్పటి నుంచి ఆ ప్లేస్ నేను కొంటా అంటే నాకు అడ్డం తిరిగి నేను కొనకుండా అడ్డం తిరిగి అది తీసుకొని ఆయన లోపల ఉద్దేశం ఏంటంటే కుట్ర, నేను ఇది తీసుకొని ఇక్కడ ల్యాండ్ అయ్యి నీ జాగా నేను కొట్టేస్తా అని ఆయన ప్లాన్ అన్నట్టు. దాని గురించి ఈయనకు చీటీ రామారావు అంటే ఆయన కేటీఆర్ బంధువు, ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ బంధువు అయిన చీటీ రామారావు, వీళ్ళందరూ ఒక్కటే సార్. అప్పుడు నేను ఇల్లు మొదలు పెట్టగానే టీఎస్బీ పాస్లో పర్మిషన్ తీసుకొని ఇల్లు మొదలు పెట్టగానే రాత్రి ఫిల్లర్ గుంతలను మొత్తం స్మాష్ అంటే కూలగొట్టి పోయేది. కూలగొట్టి పోయినాక కూడా నేను పోలీసులను సంప్రదిస్తే పోలీసులు ఏమన్నారంటే మాకు మినిస్టర్కి వెళ్ళి ఆచార్యాలనయ్యా, నీకు ఇల్లుగా మేము ఏం చేయలేము అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనబడ్డది. ఇక ముచ్చట ఏంటంటే ఈ పెద్ద మనిషిది ఈ జాగా ఇల్లు కడుతురు కదా, ఈ జాగా కూలీలతో ఇల్లు కట్టించుకుంటుండు. ఇక కేటీఆర్ బంధువు మా బంధువు అని ఎవరో చీటీ రామారావు అట. ఆ చీటీ రామారావుతో సోపత్ చేసి కరీంనగర్ జిల్లాల భగత్ నగర్లో తోటరాములు అనే కార్పొరేటరు గతంలో ఈ భూమిని కబ్జా పెట్టినారనుల్లా. ఎప్పుడు 2020లో. ఇక ఈ పెద్ద మనిషి పాపం న్యాయం కోసము పెద్ద మనుషుల కాడికి పోలీస్ స్టేషన్ల చుట్టూ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి పారం పడమారింది కానీ ఎవ్వరు కూడా న్యాయం చేయలేదటనుల్లా. ఇక నిన్న మొన్న ప్రజాభవన్కు పోయి ఫిర్యాదు అయితే గప్పుడు కాగితాలు కదిలి ఇక చిన్నగా మెల్లగా ఇక తనకు న్యాయం జరిగే కాడికి వచ్చి ఆ బుద్ధిమంతుడు కార్పొరేటర్ తోటరాములకు ఇక అప్పుడు పెట్టిన కేసు ఇప్పుడు అయిందిలా. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుబడి చేసి ఇక ఆ పెద్ద మనిషిని కోర్టుకు పంపి ఈ రకంగా ఆయన ఇల్లు కట్టుకుంటుండ అన్నట్టు. అంటే చూడుది అధికారం అడ్డం పెట్టుకొని తోటరాములు అనే కార్పొరేటరు ఎంత కాడికి దిగజారిండో మంది సొమ్ములు తింటేందుకు. ఇక గిట్ల ఉందిలా కథ. అందుకే ఇక మరి కటిమ కబ్జాదారులు కూడా వామ్మో మా బండార వేడ బయటపడుతుందో, మా భాగవతం వేడ కుండ బదలవుతుందో, దేవుడా శంకరా భగవంత అని ఇక తెలంగాణలో ఉందువా ఊరెళ్ళిపోదువా అన్నట్టుగా గా రకంగా చేసుకుంటారు. గా రకంగా వాళ్ళకు పికరు.
పుడుతుందిలా ఇది కథ అసలు. గుడిలో పూజారికి నైవేద్యం లేదంటే నీ దండం పెట్టి పూజారులు పులిగోరకు వేసినట్టే ఉంది ఆ కథ. ఏం సకదానం ఈ సకదానం. ఓ అమ్మ ఈ పూజారుల సల్లగుండ ఎక్కడి పంచాది ఈ పంచాయతీ సల్లగుండ అబ్బా మామూలుగా లేదులా. చూడు అసలు ఏం కథ. ఓ పబ్లిక్ ఇగో ఈ అన్న ఏమో అనుకొస్తుండు, ఏమో పాట పాడుకొస్తుండు. ఏంది ఏం కదా ఒక్కసారి ఎనురి. राम सिया राम जय जय राम सिया राम जय जय राम. ఎంత ముద్దుగా పాడుతుడు శ్రీరాముని పాట రామ రామ అనుకుంటా. ఇక గింత రామసకదనంగా బయట దేశపోళ్ళు తలుచుకుంటుంటే రాముల వారిని ఓరేకో మన దేశంలో ఉన్న పూజారులు మరి ఏడ కింద మీద అవుతుందో ఎట్టవుతుందో కానీ కొట్టుక సచ్చే కాలం వచ్చిందిగా. అలా చూడు రే ఈడ తమిళనాడులో ఏమైందో కథ ఒకసారి చూడు ఇలా భాగవతం ఎట్లా ఉందో. ఇన్నారులా ఇక తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో వరదరాజ పెరుమల ఆలయంలో పార్వేట యాత్ర జరుగుతుందట ఏట కనుమగోలియ. అయితే ఇక ఈ యాత్రకు పూజారులు ఎంతోమంది తండోపతండలుగా గదిలొస్తారట. ఇక ఇంట్లో మొదటి పాట వాడే కాడ ఒక వర్గానికి ఇంకొక వర్గానికి ఇక తేడా పుట్టి నీ దండం పెడితే వాయ్యా ఇక చూడు ఎట్ట కొట్టుకుంటారు. అబ్బాబ్బాబ్బాబ్బా వీళ్ళ పంచాది పాడ ఇపోను. అరే 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 రామచంద్ర ఏంది లడాయి. అరే ఈ బుద్ధి చెప్పేది పోయి వీళ్ళే బుద్ధి చేయించుకుంటారు ఏంది ఈ పూజారు సలగుండా అని ఆడికి వచ్చిన భక్తులు ఒకటి ముక్కున ఏలేసుకొని చూస్తున్నారు అట. ఇక గిసవంటి కథలు నడుస్తున్నాయి. మన దేశంలో ఉన్న దేవుళ్ళ మీద ప్రేమ బయట దేశ పొలకే బగ్గ ఉంది కానీ ఇక మన పూజార్ల కథ గిట్ల ముందులా ఏమైనా ముద్దుగుందా వ్యవహారం. ఇంకో గిసవంటి కథ నడుస్తుంది. ఇక నేను పట్టుకొచ్చిన గమ్మతి ముచ్చట్లు ఈ బిడ్డలారా ఎట్లున్నాయి ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తూనే ఉంటా. అంతమాదాకా మీరు చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్. ఉంటే బిడ్డలారా శనాతి. గమ్మతి వార్తలు.